పుష్యమిత్ర శుంభుడు అనేవాడు మౌర్య కింగ్స్ని చంపాడంట. చంపి ఆ 10 మందిని చంపాడు కాబట్టి ఆర్టిఫిషియల్గా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు. ఆ క్రియేటెడ్ క్యారెక్టర్ రావణాసురుడు. తర్వాత తనను తాను రాముడిగా ప్రకటించుకున్నారు. మరి ఇది ఏ చరిత్ర పుస్తకంలో ఉందో మనకు తెలీదు. ఇప్పుడు నోరు కదండి, అందున కంపు కొట్టే నోరు, డ్రైనేజ్ కంటే అధ్వానం. నోటికి వచ్చింది ఏది వాగితే కూడా ఈడి ఫ్యాన్ ఫాలోయింగ్, సార్ మీరు సూపర్ చెప్పారు సార్, సూపర్ చెప్పారు సార్, మీరు గ్రేట్ సార్ అంటారు. ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మళ్ళీ దమ్మిడి జ్ఞానం లేని ఒక వ్యక్తి గురించి మాట్లాడాలనుకున్నానండి. ఒక 4-5 డేస్ క్రితం అంతకుముందు దర్వేస ఒక క్యాండిడేట్కి ఛాలెంజ్ కూడా ఇచ్చా. మరి నా వీడియో అక్కడ దాకా చేరిందో లేదో ప్రేక్షకులు, ఈ వీడియోని అంతకుముందు ఉన్న వీడియోని కంపల్సరీగా వైరల్ చేయాలి మీరు. ఈ ముసలోడి పేరు దేవరాజ్ మహారాజ్. అయితే మీరు అనొచ్చు, ఏందండి మీ ఏజ్ కూడా బాగానే ఉంది కదా, వీడి ముసలోడు అంటున్నాడంటే గౌరవంగా పిలిచే మాట వేరుంటుందండి. ముసలోడు అని పిలిచే గౌరవం వేరుంటుంది. పెద్ద ఆయన అనుకోండి, కొంచెం గౌరవంగా ఉంటుంది. ఇన్ని పెద్ద ఆయన అని పిలిచేంత గౌరవం తీసుకునే అర్హత అనేది ఈ క్యాండిడేట్కి లేదు. సో ఒక 4-5 రోజుల క్రితం ఈ క్యాండిడేట్ మళ్ళీ వాగాడు. అదేంటంటే రామాయణ మహాభారతాలన్నీ కూడా తర్వాత కాలంలో, అంటే బుద్ధుడి తర్వాత రాశారంట. అంటే మరి వీడు ఈ క్యాండిడేట్లు మాట్లాడేదంతా కూడా ప్రేక్షకులు నాకు అర్థం కాదు. అసలు బుర్ర ఉంటుందా లేకుంటే ఆ బ్రెయిన్లో ఏమన్నా పేడ ఉంటుందా నాకు అర్థం కాదు. తర్వాత కాలంలో రాస్తే ఇంత పాపులర్ ఎట్లా అవుతాయి? బుద్ధుడి తర్వాత వస్తే రామాయణం మహాభారతం, మరి ఈ రాసిన వాళ్ళు ఎవరు? ఆ పేరన్నా చెప్పాలిగా. వీడు చెప్తాడు, మీకు బుర్ర తిరగకుంటే నన్ను అడగండి ప్రేక్షకులు, ఈడంత సన్నాసి ఉండడండి. ఇప్పుడు పనికి మాలిన సన్నాసులు చాలామంది ఉంటారు. నాకు ఈ మధ్యలో ఇంత పనికి మాలిన సన్నాసి అయితే ఎక్కడా కనపడలేదు. సో వీడు కొన్ని కాకమ్మ కథలు చెప్తాడు చూడండి, ఎట్లా గొప్పగా ఉంటాయంటే కాకమ్మ కథలు, మీ బ్రెయిన్ ఇట్లా అదిరిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే జస్ట్ ఫోన్ నుంచి నేను ప్లే చేస్తాను, ఎందుకంటే ఇలాంటి దరిద్రుల మొహం చూడడం కూడా పాపమేనండి. సో నేను ప్లే చేస్తాను, ప్లే చేసి దానికి వివరణ ఇస్తాను, ఓకేనా? ఒక సైన్యంలో ఉండేవాడు, సైనికుడు మరి సైన్యాధ్యక్షుడు ఏదో ఒక ర్యాంక్ లో ఉండేవాడు. వాడు కుట్రపూరితంగా బృహద్రథను చంపేసి ఆ డైనాసిటీ మొత్తం 10 మంది ఎవరైతే రాజులు ఉన్నారో మౌర్య కింగ్స్, వాళ్ళందరినీ నేను చంపాను, హతమార్చాను అని ప్రకటించుకున్నాడు. 10 మందిని వాడు చంపలేదు. వాడు చంపింది ఆ చివరి రాజు దగ్గర సైనికుడిగా ఉండి కుట్రపూరితంగా మోసపూరితంగా అతన్ని చంపేశాడు. సరే, చంపాడు, అయిపోయింది. తన శృంగ డైనాసిటీ ప్రారంభిస్తున్నాను అని ప్రకటించుకున్నాడు. ఇక్కడ ఏమిటి వాడు చేసిన పని అంటే, తను ఈ 10 మంది మౌర్య రాజులను ఏదైతే చంపాడో వాళ్లను ఉద్దేశించి ఒక పాత్రను సృష్టించుకున్నాడు. రావణాసురుడు అనే ఓ రాక్షసుడు ఉన్నాడు, వాడికి 10 తలలు. ఇక్కడ 10 తలలు రావణాసురుడికి కాదు, మౌర్య డైనాసిటీలో 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను హతం చేశాను, వాళ్ళ ప్రాబల్యాన్ని తగ్గించాను అని చెప్పుకోవటానికి ఒక రావణాసురుణ్ణి సృష్టించి తను రాముడిగా రామాయణం రాయించుకున్నాడు. సో అర్థమైందా ప్రేక్షకులు? పుష్యమిత్ర శుంభుడు అనేవాడు మౌర్య కింగ్స్ని చంపాడంట. చంపి ఆ 10 మందిని చంపాడు కాబట్టి ఆర్టిఫిషియల్గా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు. ఆ క్రియేటెడ్ క్యారెక్టర్ రావణాసురుడు. తర్వాత తనను తాను రాముడిగా ప్రకటించుకున్నారు. మరి ఇది ఏ చరిత్ర పుస్తకంలో ఉందో మనకు తెలీదు. ఇప్పుడు నోరు కదండి, అందున కంపు కొట్టే నోరు, డ్రైనేజ్ కంటే అధ్వానం. నోటికి వచ్చింది ఏది వాగితే కూడా ఈడి ఫ్యాన్ ఫాలోయింగ్, సార్ మీరు సూపర్ చెప్పారు సార్, మీరు గ్రేట్ సార్ అంటారు. సో సరే, ఇప్పుడు చాలామంది అంబేద్కరిస్టులు రావణాసురుడిని గొప్ప హీరో అంటాడు. వాడు కల్పితమేనంట. మరి
అంబేద్కరిస్టులు రావణాసురుడిని గొప్పగా పొగిడే వాళ్ళు ఉన్నారు కదా, రావణాసురుడు కల్పితమంట, పుష్యమిత్ర శుంభుడు క్రియేట్ చేశారంట. మరి మా హీరో రావణాసురుడు అని చెప్పుకున్నారు కదా, మీ పని అయిపోయిందిరా. ఎందుకంటే ఈ ముసలోడు చెప్పేది ఏంటంటే రావణాసురుడు లేడంట, అసలు రామాయణం జరగలేదంట. మరి చూసుకోండి మీరు. సరే, ఇంకో వీడియో ప్లే చేద్దామండి. ఇది ఎట్లా చెప్తావు అంటే, మీరు రామాయణం గనక బాగా అధ్యయనం చేస్తే అందులో మనకు కొన్ని విషయాలు కనబడతాయి. ఇప్పుడు చదివాడు రామాయణం. ఉదాహరణకు మౌర్యుడు పాలించినప్పుడు వాళ్ళ రాజభవనం ఎలా ఉండేదో ఫాయాను యూన్సాంగ్ వాళ్ళందరూ రాశారు. వాటన్ని సరే అన్ని రాశారంటున్నాడు కదా, ఈ పుస్తకంలో ఈ పేజ్ నంబర్లో ఆథర్ ఇది అని ఏమైనా చెప్తున్నాడా? మొత్తం గాలి మాటలే చెప్తాడు. గాలి మాటలు చెప్పకుండా ఏం చేస్తారండి? వాళ్ళు రాశారంట అంటే అది ఏ కాంటెక్స్ట్ లో కూడా చెప్తారు. ఉన్నాయి. ఆ వర్ణనలు ఆధారం తీసుకొని శ్రీలంకలో రావణాసురుడి భవనము వర్ణించారు. ఇక సో రావణాసురుడి భవనాన్ని వర్ణించారు కదా, దానికి లింక్ పెడతాడు. ఎందుకంటే రామాయణ కూడా చైత్యం అని ఉంటుంది. ఈ ప్యాటర్న్ అంతా కూడా మీరు చూడండి ప్రేక్షకులు. కొందరు ఎదవలు కూడా ఈ మధ్యలో రావణాసురుడు బుద్ధిస్టులు, ఎందుకంటే అక్కడ చైత్యం ఉంది. మొత్తం రామాయణంలో రావణాసురుడు ఎక్కడన్నా చైత్యం అంటే నేను బుద్ధిస్ట్ అని రాసుకున్నాడా? ఇంకోటి వచ్చి రావణాసురుడు జైన్ అంటాడు. నోటికి వచ్చింది వాగేస్తే ఈ గొర్రెలు, పందులు, గాడిదలు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు బిలీవ్ చేసేస్తారు. నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, అరే ప్రూఫ్ చెప్పరా, ఏ బుక్లో ఉంది అని అడుగుతాం. వీడు మన దగ్గరికి రాలేడు, మనతో డిబేట్ చేయలేడు, ఈ వీడియోలు చేసుకుంటూ పోతాడు. ఎవరికి కోన్ చేసుకుంటూ పోతాడు? వీడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, పనికిరాని సన్నాసులంతా వాళ్ళ కోసం. సో నెక్స్ట్ ఏమంటున్నాడు అది కూడా విందామండి. మీరు జాగ్రత్తగా చూస్తే హనుమంతుడు మొత్తం చైత్యాలన్నింటినీ తగలబెట్టి వస్తాడు. అది కథ. సో చైత్యాలని హనుమంతుడు తగలబెట్టాడు కాబట్టి చైత్యం అనేవాడు ఉన్నది కాబట్టి రామాయణంలో రావణాసురుడు కూడా బుద్ధిస్ట్ అయ్యాడు. లేకుంటే రావణాసురుడిని క్రియేట్ చేసింది కూడా బుద్ధిస్టులే, అంటే బుద్ధిజం గురించి తెలిసిన వాళ్ళు. సూపర్ లాజిక్. ఎవరివి? బౌద్ధులే. అప్పటికే శ్రీలంకలో బౌద్ధం విస్తృతంగా వ్యాపించి ఉంది. అక్కడ చైత్యాలు తగలబెట్టి వచ్చాడు అని ఒక కల్పిత పాత్ర అయిన ఆంజనేయుడితో వెళ్ళి కూర్చొని కథ. సో ఆంజనేయుడు కూడా కల్పితమేనంట. హిందువులు మీరు ఉన్నారా ఎవరన్నా? వీడు ఇంత వాగుతున్నాడండి, వీనికి ఏం ట్రీట్మెంట్ ఇయ్యరా మీరు? ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వండి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. కనీసం ఫిజికల్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా కనీసం ఇన్ని తీసుకెళ్లి ఏదన్నా సైకియాట్రిక్ హాస్పిటల్లో చూపెట్టండి అయ్యా. దీనికి ఆధారం ఏమిటి అంటే, పరిశోధకుడు చరిత్రకారుడు డిడి కోశంబి ఏమంటారు, ఎప్పుడన్నా కోశంబి గురించి కోట్ చేస్తున్నాడు. ఆనంత పనికి మాలిన సన్నాసి లేడండి. కోశంబి కంటే పనికి మాలిన సన్నాసి మనకు ప్రపంచంలో దొరకడు. ఈ సన్నాసి ఆ సన్నాసిని కోట్ చేస్తున్నాడు. సో ప్యాటర్న్ గమనించారా ప్రేక్షకులు? ఈ సన్నాసులంతా ఒకటే మాట్లాడతారు. ఈడు మాట్లాడిన సన్నాసి మాటలు తీసుకొని క్రైస్తవంలో కూడా ఇంకా కొందరు సన్నాసులు ఇదే చెప్తున్నారు. సో కోశాంబి పేరు చెప్తున్నాడు. ఆడి బుక్ చూశానండి, అది చదివితే మీకు వాంతులు విరోచనాలు కాకుండా నన్ను అడగండి. ఆనంత పనికి మాలినోడు లేడు. సో అదండి, ఇంక ముందుకెళ్దాం. భగవద్గీత సాధారణ శకం, ఇప్పుడు మనం బతుకుతున్న సాధారణ శకం 150 నుండి 350 సిఈ కామన్ ఎరాలో భగవద్గీత రాయబడింది. సో భగవద్గీత కూడా మొన్ననే రాశారు, 300 ఆసీలో రాశారనమాట. అంతకుముందు భగవద్గీత లేదు. దీనికి ఇప్పుడు ఆధారం ఇస్తాడు ఈ క్యాండిడేట్ నాతో డిబేట్కి వచ్చి. నేను డిబేట్ చేస్తాను కదా, నాకు ఆధారం ఇస్తాడు. ఎవరు రాశారు? మరి ఈడే రాశారా, కోశంబి రాశాడా, మరి ఎవరు రాశారో భగవద్గీత చెప్పాలి నాకు. భగవద్గీతను ఏం చేశారు? భారతంలో జొప్పించి కృష్ణుడితో అనేక సూక్తులు చెప్పించారు. ఈ వర్ణ వ్యవస్థ నేనే చేశాను, పాపం పుణ్యం పునర్జన్మ అది ఇది అన్ని ఆ కృష్ణుడితో. సో ఈయన చెప్పే లాజిక్ ప్రకారం 3rd సెంచరీలో వర్ణ వ్యవస్థ అవన్నీ వచ్చినాయి అంటున్నాడు. ఈ సన్నాసికి తెలియంది ఏంటంటే, బుద్ధుడు నేను ఆర్యుడను అని చెప్పుకున్నాడు. మరి బుద్ధుడు మీ ప్రకారం 5th సెంచరీ, బట్ యాక్చువల్గా అది రాంగ్. మా ప్రకారం బుద్ధుడు 1800 BCE, అంటే నేటికి 3800 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఉన్నాడు. మరి అప్పుడు వర్ణ వ్యవస్థ చెప్పుకున్నాడు కదా బుద్ధుడు. ఆ బుద్ధుడు వేరా?
అరే మాట్లాడేటప్పుడు కనీసం బుర్రా జ్ఞానం, ఎవడన్నా వింటాడు, ముఖం మీద తుమ్మని ఉంచుతాడు అని కూడా తెలీదా? సో వర్ణ వ్యవస్థ 3rd సెంచరీలో వచ్చింది. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రేక్షకులు, వర్ణ వ్యవస్థని క్రియేట్ చేసింది భగవద్గీత కృష్ణుడు కాదు, వర్ణ వ్యవస్థని క్రియేట్ చేసింది బుద్ధుడు. కాబట్టి కులాలని కూడా క్రియేట్ చేసింది బుద్ధుడే. సో బుద్ధిస్టులని చావగొట్టండి. ఎందుకురా మీరు దరిద్రులు వర్ణ వ్యవస్థని క్రియేట్ చేశారు, కులాలను ఎందుకు క్రియేట్ చేశారని తన్నండి. ఓకే, ఇక ముందుకెళ్దాం. భగవద్గీతలో చెప్పించారు. అవన్నీ ఎవరు చేశారు? వీళ్ళే వైదికులు చేశారు. చేయలే. మిత్రుడు బ్రాహ్మణ జాతికి చెందిన కింగ్ కాబట్టి, బ్రాహ్మణార్యుడు కాబట్టి, వాడికి అనుగుణంగా తనను తాను రాముడిగా చిత్రించుకొని ఈ కథ అంతా రాశాడు. మీకు ఆ డైరీలు కూడా ఉన్నాయి. చూపెట్టాలి కదా మరి డైరీలు ఉంటే. ఇప్పుడు పుష్యమిత్ర శుంగుడు ఆర్యున్నా బ్రాహ్మణున్నా నేను చెప్పుకుండొచ్చు, కానీ అంతకుముందే బుద్ధుడు నేను ఆర్యున్నని చెప్పుకున్నాగా, నేను ఇంద్రుణ్ణి, దేవతల రాజైన సఖ అంటాడు దమ్మపాదాలో. మరి ఈ బుద్ధుడు ఎవరు అంటే బుద్ధుడే వర్ణ వ్యవస్థని క్రియేట్ చేశాడు, బుద్ధుడే ఇంద్రుణ్ణి క్రియేట్ చేశాడు అని చెప్పదలుచుకున్నావా? చెప్పదలుచుకుంటే నువ్వు నిజంగానే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు నీకు. సరే విందాం ఏం చెప్తాడు. చీనా యాత్రికులు రాసినాయి, అవి ఉన్నాయా ఇవి ఉన్నాయి అంటే అవి ఉన్నాయి. మరి మీరు పరిశోధించి వెతుక్కుంటే దొరుకుతాయి. సో ఇది కాదండి, ఈడేమో పిచ్చివాగుడు వాగుతాడంట, మనమేమో వెతుక్కొని పరిశోధించాలంట. అరే నువ్వే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఈ రిఫరెన్సెస్ అన్ని ఏడున్నాయో, పుష్యమిత్య శృంగుడు రామాయణం రాశాడు, ఆ రిఫరెన్స్ ఎవరు చెప్పారు? పుష్యమిత్ర శృంగుడి బుక్ ఉండాలిగా, ఏదో రాసుకొని ఉంటాడుగా హిస్టరీ, నేనే క్రియేట్ చేశాను అని రాసుకొని ఉంటాడు కదా, అది చూపెట్టాలి. మరి నువ్వేమో పిచ్చివాగుడంతా వాగుతావు, వేరేళ్ళు వచ్చి పరిశోధన చేసుకోవాలరా. ఎక్కడికి ఎంత అలగబడ్డారా మీరు? శ్రీలంకకు సంబంధించింది. మీకు ఇంకొక విషయం చెప్తా. శ్రీలంక అని ఇప్పుడు అంటున్నాం, కానీ పాతకాలంలో శీలానా దాని పేరు. శీలానా అంటే శీలానికి, మనిషి యొక్క క్యారెక్టర్, శీలానికి ప్రాధాన్యత ఇచ్చి బౌద్ధం కొన్ని విషయాలు చెప్పింది. ఎంత పరిగిమండో ఈ యొక్క స్టేట్మెంట్ చాలండి మీకు. అసలు సింహాల అనేటోళ్ళు, సింహాల దేశం అనేటోళ్ళు. సిలోన్ అనే పదం తర్వాత బ్రిటిష్ కాలంలో వచ్చింది, వాళ్ళకి పలకరాక. బేసిక్ నాలెడ్జ్ ఉండదండి, ఏది నోటికి వస్తే అది వాగేస్తారు వీళ్ళు, ఏది నోటికి వస్తే. అందుకే మీరు చూడండి, ప్రీవియస్ వీడియోలో ఒకటి ఉంటుంది, ఈ వీడియోలో ఒకటి ఉంటుంది. రేపు ఒక వీడియో చేశాడు అనుకోండి, ఇది చెప్పింది చెప్పడు, ఇంకేదో చెప్తాడు. ప్యాటర్న్ చూడండి ప్రేక్షకులు. సిలోన్ పేరు సిలోన్ అని మొన్న వచ్చింది, సింహాల దేశం అన్నటోళ్ళు. ఇంకోటి రామాయణంలో చెప్పింది ఈ శ్రీలంక గురించి కాదు, ఎందుకంటే వీడు రామాయణం చదివి ఉండాలి. 100 యోజనాల దూరం అని రామాయణంలో ఉంటే ఈ లంక ఎందుకు అవుతుంది? పనికి మాలిన వాళ్ళండి. ఈయనంత పనికి మాలినోడు మీకు భూతద్దం కాదండి, మైక్రోస్కోప్ పెట్టినా దొరకడు. ఏమన్నాడు ఏందో? బౌద్ధంలో పంచశీల అంటే 5 ముఖ్యమైన శీలాలు మనిషికి ఉండాలి అనేది చెప్పింది. దీని మీద మీరే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను మాట్లాడాలంటే కూడా నాకు సిగ్గేస్తుందండి. ఆ శీలం మీద ఆధారపడిన దేశం కాబట్టి దాని పేరు ఆ రోజుల్లో శీలానా, సిలోన్. తర్వాత సిలోన్ అయింది చాలా కాలము, రేడియో సిలోన్. మొన్నటి వరకు మనం ఈడేం మాట్లాడుతాడో ఈడికి అర్థం కాదండి, పనికి మాలిన వాళ్ళండి వీళ్ళంతా. సరే విందాం ఇంకో వీడియో. బుద్ధుడు యువరాజుగా ఉన్నప్పుడు తయారు చేసుకున్న ఆ శిల్పాలకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు, అవలోకేతేశ్వర. అవలోకే అసలు బుద్ధుడు నాకు విగ్రహాలే పెట్టొద్దు అన్నాడు, తర్వాత కాలంలో బుద్ధిస్టులు వచ్చి అంటే బుద్ధుడు చెప్పిన ఆజ్ఞలకి వ్యతిరేకంగా వెళ్ళారు. ఇక వీడు చెప్తాడు చూడండి, మీకు వాంతులు విరోచనలు కాకుండా నన్ను అడగండి ప్రేక్షకులు. ఆ బుద్ధుడి విగ్రహాల నుంచి రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి తయారు చేసుకున్నాడంట. ఈ పనికి మాలిన సన్యాసికి తూ అంటే అక్షరముఖ రాదండి, ఈయనకి తూ అంటే అక్షరముఖ రాదు. ఈవిడు వీడియోలు చేస్తాడు, ఈయన చూసి సార్ గ్రేట్ సార్ మీరు అంటారు. అవలోకేతేశ్వర అని ఆయనకు పేరు పెట్టుకున్నారు. ఆ అవలోకేతేశ్వర విగ్రహాలన్నిటినీ మార్చి శివుడు, విష్ణువు, బ్రహ్మ అనేక రకాల దేవతలను తయారు చేశారు.
బుద్ధుడే బ్రహ్మ గురించి చెప్పాడురా. బుద్ధుడు పుట్టేటప్పుడు ఐరావతం మీద ఇంద్రుడు వచ్చాడు, బ్రహ్మగారు వచ్చారు అని కథలు ఉన్నాయి. మరి ఇవన్నీ కథలు ఎవరు క్రియేట్ చేశారు? బుద్ధుడే. జాతక కథలు అవి తర్వాత కాలంలో వచ్చినాయి అనుకోండి, అది బుద్ధుడు చెప్పాడా లేదా మనకు తెలియదు. నేనే రాముణ్ణి అని చెప్పుకున్నాడు. మరి నువ్వు చెప్పేదాన్ని బట్టి ఋషశంగుడు రాముణ్ణి క్రియేట్ చేస్తే బుద్ధుడు క్రియేట్ చేసింది ఎవరు? నేనే రాముణ్ణి అని చెప్పుకున్నాడు కదా కొన్ని కథలలో. అంటే వీడికి ఏం తెలియదండి, ఏది నోటికి వస్తే అది వాగేస్తాడు. వీడు చెప్పిన సొల్లు వీడియోలు విని గొప్ప గొప్ప కూడా జ్ఞానులు ఉన్నారు. ఈ వాంతులు వస్తున్నాయండి ఈ వీడియోలు వింటుంటే. కానీ వీడు చేసే ప్రపగండా జనాలకు చెప్పాలి కదా. వీడు పనికి మాలినోడని తెలుసు మనకు, అయినా వీడు పనికి మాలినోడని చెప్పాలి కదా నాలాంటి ఎవడో. అందుకే చెప్పాల్సి వస్తుంది. దరిద్రం ఇది. విశ్వాసాలు మనం ఎవరిని ఏమీ అనటం లేదు. ఎవరి విశ్వాసాలు వారికి ఉండొచ్చు. మనం వాటిని కాదనేది. మనము హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్పుదాము. ఆంథ్రపాలజీ ఏమి చెప్తుంది అది చెప్పుదాము. వైజ్ఞానిక దృక్కోణంలో నుంచి మనకు అందిన విషయాల్ని మనం ప్రజలకు చెప్పుదాము. ఈ కోణంలో కూడా మీరు ఆలోచించి చూడండి అని చెప్పుదాం. అంతేగాని మేము చెప్పేదే నిత్యం దీన్నే నమ్మండి అదంతా వృధా అని మేము అనట్లేదు. మేము మానవవాదులు, మనుషులందరూ మాకు ముఖ్యమే. మా ఆలోచన ధోరణితో ఏకీభవించిన వారైనా మాకు ముఖ్యమే, ఏకీభవించక వ్యతిరేకించే వారైనా మాకు మానవ. సో నేనంతే, నేను మానవతావాదినే. నువ్వు పనికి మాలినోడివి అంటున్నా, సన్నాసివి అంటున్నా. ఒప్పుకుంటే ఒప్పుకోలేకుంటే లే, బలవంతం ఏం లేదు. ఇప్పుడు అందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటాను. పోతే నిజాలు చెప్తున్నాను నేను కూడా. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, నేను కూడా పచ్చి నిజాలే చెప్తున్నాను. నువ్వు పనికి మాలినోడివి, సన్నాసివి అని చెప్తున్నా. ఇష్టమైతే తీసుకో, లేకుంటే వదిలే, బలవంతం ఏం లేదు దీంట్లో. అబద్ధాల మీద నువ్వు నిజాన్ని నిలబెట్టలేదు. ఎందుకంటే నిజం ఎప్పుడు స్వతంత్రంగా నిలబడుతుంది. నువ్వు నిజాలన్నీ తెచ్చి అబద్ధం మీద నిలబెడతా అంటే ఇప్పుడు మనము చూస్తున్నాం కదా, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అబద్ధాలు ఆడి ప్రజలతో చెలగాటం ఆడుతోంది. సరే, వాళ్ళ కాలం నడుస్తుంది అంతేగాని అది శాశ్వతం కాదు. శాశ్వతమైనవి ఎప్పుడైనా నిజాలే. సో మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి, శాశ్వతం నిజాలంట. సో ఇది కూడా గమనించుకోండి, వీడు చెప్పే అబద్ధాలు కూడా శాశ్వతం కాదు. ఇది ఎప్పుడో మట్టిలో కొలుసుకుపోతాయి. వీడు చెప్పిన అబద్ధాలు మట్టిలో కొట్టుకుపోవడమే కాదండి, వీడు కూడా పోతాడు, అందరూ పోతారు. సో మనం నిజం వైపే ఎప్పుడూ ఉండాలి. ఇలాంటి సొల్లుగాడు, సన్నాసిగాడు వచ్చి ఏదో వీడియో చేసి చెప్పాడు అంటే అది నిజమేం కాదు. అబద్ధమే ఎప్పటికీ. ఇప్పుడు బుద్ధుడే ఎన్నో విషయాల్ని చెప్పాడు. ఈవెన్ మనం బుద్ధుడి జినియాలజీ చూసుకున్నా, వంశ పారంపర్యం చూసుకున్నా కూడా బుద్ధుడు సూర్యవంశానికి చెందినవాడు. అలాగే మహాభారత యుద్ధంలో కూడా ఈ సూర్యవంశానికి చెందిన కొందరు రాజులు పోరాడాడు. ఇది మనకు హిస్టరీలో ఉంది. కొందరు రాశారు, బుద్ధిస్టులే రాశారు. సో అవన్నీ మనకు తెలుసు. సో ఇలాంటి పిచ్చోడు వచ్చేసి నేను నిజాలే చెప్తున్నానంటే ఎవరు నమ్మరు. వీడు క్రాక్ గాడు, వీడు ఏదో పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడని అనుకుంటారు. సో మనం కూడా నిజం వైపే నిలబడదాం. కానీ వీళ్ళ ప్యాటర్న్ ఏంటంటే హిందువులని బుద్ధిస్టులని వేరు చేయడం. పేరేమో బుద్ధిస్ట్ అంటాడు, కానీ బుద్ధుడు చెప్పింది ఏది పాటించాడు. బుద్ధుడు ఏం చెప్పాడండి? కొట్లాటలు పెట్టమని చెప్పాడా? ఇప్పుడు పూర్వకాలంలో ఆదిశంకరులు కానీ బుద్ధిస్టులు కానీ చర్చలు చేసుకున్నారు. కానీ బుద్ధుడు ఎప్పుడు కూడా హిందూ దేవుళ్ళని తిట్టలేదే. బుద్ధుడు ఎప్పుడు కూడా ఇంద్రుల దేవుణ్ణి సక్క బ్రాహ్మణులను పూజించారు. ఆయన కూడా బ్రాహ్మణుని పూజించాడు. ఆయన క్షత్రియుడు, అంటే అంతకుముందే వర్ణ వ్యవస్థ ఉంది. మరి ఈ గొట్టంగాడు వచ్చేసి బుద్ధుడు వేరు హిందువులు వేరు అని ఒక కాకమ్మ స్టోరీ చెప్తే మనం ఎందుకు ఊరుకోవాలండి? సో అది ప్రేక్షకులు. సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరు ఏమనుకున్నారు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియో ఈ సన్నాసికి చేరేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఈ సన్నాసితో నేను డిబేట్ చేయాలనుకున్నా. ఐఎమ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్. వీడు ఎక్కడెక్కడి నుంచి రిఫరెన్స్లు తెచ్చాడో ఆ బుక్లన్నీ నాకు చూపెడితే నేను ఖచ్చితంగా డిబేట్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసి ఇవి ఎక్కడ లేవు. ఇవన్నీ కౌశంబి ఇలాంటి పనికి మాలిన థర్డ్ రేటెడ్ హిస్టోరియన్స్ ఉన్నారు కదా, నక్సలిస్ట్ హిస్టోరియన్స్, వాళ్ళు క్రియేట్ చేసిన స్టోరీలు. దానికి ఏ ఆధారం ఉండదు.
ఇదే కాకమ్మ స్టోరీలని బుల్షిట్ స్టోరీలని ఎన్సీఆర్టీ బుక్లో పెట్టి పిల్లల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సో అది ప్రేక్షకులు, ఇంకా నాకు సెలవేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్.